నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో యార్డ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిలోను కోర్టులోను కేసులు వేయడం వల్ల కేంద్రం జోక్యంతో కోర్టులు, ఎన్జిటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ఆపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అధికార దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. అయితే ఈ రోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు. 14 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయల ఖర్చు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు గారిది అయితే కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మీద అవి కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఇక్కడ రాయలసీమ ద్రోహి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజుల్లోనే అన్ని అనుమతులు తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించింటే ఈ రోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. కేంద్రం జోక్యం, కోర్టుల జోక్యం, ఎన్జిటి జోక్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయనేది వాస్తవం. మీకు ఆధారాలతో సహా నిరూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి సమాచార లోపమా లేకపోతే అతన్ని రాజకీయ ఉనికి కోసమో తెలియదు గాని తెలంగాణ శాసనసభలో ఆ విధంగా మాట్లాడడం అవాస్తవానికి చాలా దగ్గరి మాటలు. అందులో ఏమాత్రం వాస్తవాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాయలసీమ ప్రజలు అమాయకులు కాదు. 14 నుంచి 19 వరకు రాయలసీమ ఇరిగేషన్ కి ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, అదేవిధంగా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది రాయలసీమ ప్రజలకు, రైతులకి స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా రాయలసీమ రైతులు నమ్మరని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా మీ రాజకీయాలు నడవమేమో ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకు చంద్రబాబు గారి నామస్మరణ? రేవంత్ రెడ్డి గారి మీద అంత ఇంత గౌరవం ఉండేది. ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి మీ హీరోయిజం కోసం, మీ గొప్ప కోసం చంద్రబాబు నాయుడు గారిని విలన్ చేసే విధంగా మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాయలసీమ అభివృద్ధి మీద గాని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయం గాని, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గాని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి అవాస్తవాల్ని ప్రజలు నమ్మరు. వీటన్నిటిని తిప్పికొడతాం. రేవంత్ రెడ్డి గారు మీరు వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ముందు, చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చరించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుటుంబంలో కూడా సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం, సొంత అన్నదమ్ములమే మనం. టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్తో
ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు, వాస్తవం కాదని. 2000 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్ళు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు. నేను బొజ్జల ఆయన ఒకేసారి మంత్రులమే, ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను, ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి, అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్నా అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పారు. సముద్రానికి పోతే సంతోషం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే, వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీల నుంచి పోయిన వాళ్ళే, కాదంటాం మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు.